ప్రతి ఏడాది జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఎంత గ్రాండ్గా చేస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. లక్షల సంఖ్యలో కార్యకర్తలను పోగు చేసి కని విని ఎరుగని రీతిలో ఈ సభని నిర్వహిస్తూ రావడం ఆనవాయితీగా మారింది. ఈ ఏడాది కూడా ఈ సభని గ్రాండ్గా నిర్వహించాలని అనుకున్నారు. సభకు జెన్జీ అని కూడా పేరు పెట్టాలనుకున్నారు. గత ఏడాదిలానే ఈ ఏడాది కూడా పిఠాపురంలోనే ఈ బహిరంగ సభ నిర్వహించడానికి ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచనని పూర్తిగా పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. కారణం బిజీ స్కెడ్యూల్స్ వల్ల అని తెలుస్తోంది. ఆయన హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా పవన్ గత 3 రోజుల నుండి ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 15న హైదరాబాద్లోని యూసుఫ్గూడ పెరేడ్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. బాగా టైట్ స్కెడ్యూల్, పైగా సభకు ఎలాంటి ఏర్పాట్లు కూడా ప్రీ ప్లాన్ గా చేసుకోలేదు. అందుకే ప్రస్తుతానికి భారీ బహిరంగ సభని రద్దు చేయాలని నిర్ణయించుకున్నారట. ముందుగా పార్టీ సభ్యత్వ కార్యక్రమంపై ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 14 లక్షల మంది పార్టీ సభ్యత్వాలు తీసుకోగా ఈ విడత ఎట్టి పరిస్థితుల్లో 20 లక్షల సభ్యత్వాలు దాటించే ప్లాన్ లో ఉన్నారట. ఈసారి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి కారణం ఎన్నికల సమయానికి 50 లక్షల సభ్యత్వాలు ఎట్టి పరిస్థితుల్లో అవ్వాలని. మరి ఆ టార్గెట్ ని చేరుకుంటుందో లేదో చూడాలి. అదే అభిమానులు ఆవిర్భావ దినోత్సవ సభ రద్దు అయినందుకు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, పార్టీ క్యాడర్లో మంచి జోష్ని నింపే కార్యక్రమం అని అంటున్నారు.